తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్స్పై ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యల్ని 30 రోజుల్లోగా ప్రభుత్వం పూర్తి చేయాలంది హైకోర్టు. మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఆ తర్వాత 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించింది న్యాయస్థానం. అయితే రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు నేటితో ముగిసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే గవర్నర్కు పంపించింది ప్రభుత్వం. ఆర్డినెన్స్ ముసాయిదాపై ఎటూ తేల్చలేదు గవర్నర్. దీనిపై స్పష్టత కోసం కేంద్ర హోంశాఖకు ఫైల్ పంపించింది రాజ్భవన్. హైకోర్టు ఇచ్చిన గడువులోపు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రపతి ఆమోదించకుంటే ఎలా చేయాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు పొన్నం. సంబంధించి ఏకసభ్య కమిషన్ అన్ని కూడా ఆ కూర్పు చేసింది. ఎక్కడ ఎవరు ఎంత బీసీలు అనేది పర్సంటేజ్ ఎంత లిఫ్ట్ చేస్తామో దాన్ని మేము లిఫ్ట్ చేసుకోవచ్చు. 22% అయితే ఎంత, 30% ఎంత, 42% అయితే ఎట్లా అనేది ఒక సెటప్ ఉంది. మేము దానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు, న్యాయపరమైన ప్రక్రియలని పూర్తి చేసుకుని ముందుకు పోతున్నాం. గవర్నర్ గారు ఆమోదించారు. బ్యారికేడ్ 18 పంచాయతీరాజ్ యాక్ట్లో 50% ఉంటే దాన్ని తొలగించుకొని ఆర్డినెన్స్ చేసుకున్నాం. గౌరవ రాష్ట్రపతి గారు కూడా తొందరలో ఇస్తారు. ఇవ్వకపోతే ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలను, న్యాయపరమైన అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేను తెలంగాణ బీసీలందరికీ విశ్వాసం ఇస్తాను. 42%తో స్థానిక సంస్థలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్స్పై ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యల్ని 30 రోజుల్లోగా ప్రభుత్వం పూర్తి చేయాలంది హైకోర్టు. మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ఆ తర్వాత 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించింది న్యాయస్థానం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ సచివాలయం నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నెల రోజుల గడువు అయితే ముగిసింది. మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ కసరత్తుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ క్యాబినెట్ కూడా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ను తీసుకురావాలని చెప్పేసి అయితే భావించింది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ కార్యాలయానికి పంపించింది. గవర్నర్ ఈ ముసాయిదాపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిన్న కేంద్ర హోంశాఖకు ఈ ముసాయిదాను పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. కేంద్రం నుంచి ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది, ఏ విధమైన వివరాలు వస్తాయనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరకు కూడా, అంటే గడిచిన 30 రోజుల ఈ రోజు 30 రోజులు పూర్తవుతుంది. హైకోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది ఈ రోజుకు ముగిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెప్తుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకైతే మన అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఎలాంటి సమాచారాన్ని కూడా అందించలేదు. ఎందుకంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి మొదటనే హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఈ 30 రోజుల తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలను పూర్తి చేస్తామని చెప్పేసి కాసేపటి క్రితం ఢిల్లీలో మంత్రులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుదిరితే 42% బీసీ రిజర్వేషన్ తోటి ముందుకు వెళ్ళాలి, లేదంటే అదే 42% పార్టీ పరంగానే ఇస్తామని చెప్పేసి అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా ఇచ్చేందుకు తాము శాయశక్తుల ప్రయత్నాలు చేశాము, అది సాధ్యం కాలేదు కాబట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చకచకా పనులు చేస్తుంది. ఇప్పటికే వివిధ జిల్లాల కలెక్టర్లను, ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను కూడా పూర్తిగా ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సామాగ్రి కావచ్చు, ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రి కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే శిక్షణకు సంబంధించి
పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ను ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు సూచించింది ఎన్నికల కమిషన్. మరొక వైపు ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను తెప్పించుకొని అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటన్నిటిని కూడా చేసేయాలని చెప్పేసి కూడా ఆయా కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈరోజు కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కోర్టుకు అందలేదని అయితే మనకు అందుతున్న సమాచారం. భోగి. థ్యాంక్ యూ సుధీర్.